ఇరాన్ అణు చర్చల్లో పురోగతి ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి వెల్లడి. ఇరాన్ అణు చర్చలో పురోగతి కనిపించినట్లు అమెరికా వెల్లడి. 2 వారాల్లో ప్రతిపాదనతో ఇరాన్ వస్తుందని చెప్పిన అధికారి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కొంత పురోగతి నమోదైనట్లు అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. చర్చల్లో ఇంకా పరిష్కరించాల అంశాలు ఉన్నాయని సంబంధిత అధికారి వెల్లడించారు. మిగిలిన విభేదాలను తీర్చేందుకు ఇరాన్ వచ్చే 2 వారాల్లో వివరణాత్మక ప్రతిపాదనలతో తిరిగి వస్తుందని అధికారి వెల్లడించారు. అయితే ఈ చర్చల్లో మార్గదర్శక సూత్రాలను ఇరు దేశాల మధ్య ఒప్పందానికి వచ్చినట్లు ఇరాన్ చెబుతుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. జెనీవా వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు 3 గంటల్లోనే ముగిశాయి. ఇవి ఒమన్ మధ్యవర్తిత్వంలో జరిగినట్టు సమాచారం. మరోవైపు చర్చ జరుగుతున్న సమయంలోనే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ సైనిక చర్యలు చేపట్టింది. అందుకోసం కొన్ని గంటల పాటు జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా లైవ్ క్షిపణులను ప్రయోగించింది. అదే ప్రాంతంలో అమెరికా కూడా తన సైన్యాన్ని భారీగా మోహరించింది. చర్చలకు ముందు 2 దేశాలు హెచ్చరికలు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తదుపరి దశలో జరిగే చర్చల్లో సహేతుక వైఖరి అవలంబించాలని ఇరాన్కు సూచించారు. గత ఏడాది జూన్లో జరిగిన B-2 బాంబ్ దాడిని కూడా గుర్తు చేశారు ట్రంప్. దీనికి ప్రతిగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో బలమైన సైన్యానికి ఒకరోజు దెబ్బ తగిలితే తిరిగి లేచే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించారు. అమెరికా నౌకాదళ ఉనికిపై వ్యాఖ్యానిస్తూ సముద్రంలో యుద్ధ నౌకలున్నా వాటిని ముంచగల ఆయుధాలు ఉన్నాయని సూచించారు. ఈ మేరకు ఇరాన్ ప్రధాని ఖమేనీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ను నాశనం చేయాలనే అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాదే అని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారి అది కోలుకోలేంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలను పంపినట్లు ప్రకటన చేస్తున్నారు. ఆ నౌకలు నిజంగా ప్రమాదకరమైనవి, కానీ వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యం ఉన్న ఆయుధం మరింత ప్రమాదకరం. 47 ఏళ్లుగా ఇస్లామిక్ రిపబ్లిక్ను ఏమీ చేయలేకపోయామని అమెరికా అంగీకరించడం శుభ పరిణామం. ఎప్పటికీ ఏమీ చేయలేరు, అణు చర్చలు జరుపుదామంటున్నారు, కానీ చివరకు మీ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదని చెప్తున్నారు. చర్చల ఫలితంగా ముందుగానే నిర్ధారించడం తప్పిదం, మూర్ఖత్వమే అని ఆలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య 2025 ఏప్రిల్లో చర్చలు జరిగాయి. తాజా చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్లు తెలిపాయి. ఇరాన్ వచ్చే 2 వారాల్లో సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వడమే కీలకంగా మారింది ఇప్పుడు. అయితే తుది ఒప్పందం ఇంకా సదుల దూరంలోనే ఉందని 2 పక్షాలు స్పష్టం చేశాయి. అయితే ఇరాన్ అణు ఒప్పందం 2015 జూలైలో జరిగింది. అమెరికా సహా ప్రపంచ దేశాల మధ్య జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ పై సంతకాలు చేశాయి. ఇది ఇరాన్ యురేనియం శుద్ధి స్థాయిని 3.67కు పరిమితం చేసింది. అంతేకాకుండా యురేనియం నిల్వలను 300 కిలోలకు తగ్గించింది. కానీ 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే తాజాగా జరిగిన జెనీవా నగరంలో జరిగిన ఇరాన్ అమెరికా చర్చల్లో కాస్త పురోగతి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, తుది వరకు ఈ చర్చలు సఫలంగా సాగి యుద్ధం వరకు పోకుండా ఉండాలని ఆశిద్దాం.